ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బూత్ స్థాయిలో కష్టపడి పనిచేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ పిలుపునిచ్చారు. వికారాబాద్ పార్లమెంటు నియోజకవర్గం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలుపు కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలన్నారు. ఈ ఎన్నికలు మతతత్వానికి లౌకికవాదానికి మధ్య జరుగుతున్నాయని అన్నారు. దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగటం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కొండా విశ్వేశ్వరరెడ్డికి కాంగ్రెస్ నేతలు సవాల్ విసిరారు. ఒకవైపు లౌకికవాదం, ఒకవైపు మతతత్వం. లౌకికవాదాన్ని ఎంచుకున్న కాంగ్రెస్ పార్టీ, పేదల సంక్షేమాన్ని ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, సంక్షేమంతో మతతత్వం కావాలని ఇంకోవైపు బీజేపీ పార్టీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఎప్పుడూ 100% ప్రతి మేనిఫెస్టో చూడండి, నేను మొత్తం మేనిఫెస్టో చూస్తుంటుంది. ప్రతిసారి పేదల సంక్షేమాన్ని పెద్దపీటేసిన కాంగ్రెస్ పార్టీ. పేదల సంక్షేమం ఇప్పటి కూడా అవసరమే. ఈ రోజు 76 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం ఉంది దేశంలో. పేదరికం ఉన్న దేశంలో సంక్షేమం అవసరమా లేదా? రెండవైపు 100 రూపాయలు నీ జేబులు ఉంటే 90 రూపాయలు ట్యాక్స్ రూపంలో వసూలు చేద్దామంటుంది బీజేపీ. 100 రూపాయలు నీ జేబులో ఉంటే 100 రూపాయలు జేబులో పెట్టుకో, ఎంత సంపద సృష్టిస్తా అని ఇంకా ముందుకు సాగాలంటే మీ సంక్షేమ పథకాలు సృష్టిస్తా అంటే కాంగ్రెస్ పార్టీ.